Hello and welcome to SKB Shots. There was only one team on the park today. ఒకే ఒక్క టీం ఆడినట్టు కనిపించింది, ఒకే ఒక్క టీం మీద పడిపోయినట్టు కనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్కి ఊపిరాడే సమయం కూడా ఇవ్వకుండా కోల్కతా నైట్ రైడర్స్ డిసైసివ్, థంపింగ్, క్రషింగ్, డామినేటింగ్ విక్టరీ అనేది సాధించారు. అండ్ వాళ్ళ నెట్ రన్ రేట్ని కూడా చాలా బాగా పెంచుకున్నారు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా కోలుకోలేని దెబ్బ అనేది కోల్కతా నైట్ రైడర్స్ వేశారు. ఏం మాట్లాడుకోవాలి, మ్యాచ్లో ఫ్రైడే నైట్ చాలా తొందరగా ఎండ్ అయిపోయింది. అండ్ మనం కూడా చాలా తొందరగా ముగించేసి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కేకేఆర్ రెడ్ ఇట్ రైట్. వికెట్ని చాలా కరెక్ట్గా రీడ్ చేశారు. దే వాంటెడ్ టు ఫీల్డ్ ఫస్ట్. ఎంఎస్ వాంటెడ్ టు బ్యాట్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. వాళ్ళు చేసింగ్లో వాళ్ళు మర్చిపోయారు కాబట్టి బ్యాటింగ్ చేద్దాం డిసైడ్ అయ్యాడు. మోయిన్ అలీ వచ్చే పాసిబిలిటీ మనం మాట్లాడుకున్నాం. బాల్ వాజ్ స్టాపింగ్ అండ్ కమింగ్ అన్నట్టు అనుకున్నాడు రహానే అండ్ దేర్ థింక్ ట్యాంక్. మోయిన్ అలీ లోపలికి వచ్చాడు అండ్ స్టార్ట్ చేశారు కాన్వే అండ్ అలాగే రచిన్. అండ్ ఇన్ దట్ రివర్స్ స్వింగ్ అది అంపైర్స్ కాల్. అది అంపైర్స్ కాల్ కాకుండా ఉంటే బాగుండేదని చెప్పేసి అందరూ ఇప్పుడు అనుకుంటున్నారు. బట్ ఇంకేం చేసేది లేదు అక్కడ. ఎప్పుడైతే కాన్వే అవుట్ అయ్యాడు అక్కడి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నెవర్ రియలీ గాట్ గోయింగ్. త్రిపాఠి ఓవర్ అంతా ఆడేశాడు అండ్ అగైన్ దట్ వాస్ అ బ్యాడ్ మూవ్ అనిపించింది నాకు, వన్ డౌన్లో త్రిపాఠిని పంపించడం. అండ్ వెన్ యూ హ్యావ్ సంబడి లైక్ విజయ్ శంకర్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్, ఎస్పెషలీ వరుణ్ చక్రవర్తి ఎవరైతే తమిళనాడుకి అతనితో పాటు ఆడిన అనుభవం సందర్భం ఉన్నప్పుడు విజయ్ షుడ్ హావ్ వర్క్డ్ ఇన్ డైరెక్ట్లీ. త్రిపాఠి ఆడలేని ఒక ప్రెషర్ అనేది రచిన్ రవీంద్ర మీద కూడా కనిపించింది. ఈవెన్ హీ డిడ్ నాట్ గెట్ గోయింగ్. అతను లీడింగ్ ఎడ్జ్, అతను అవుట్ అయ్యాడు. అండ్ దెన్ అసలు స్కోర్ 103 కూడా వచ్చేది కాదు బాస్. కేకేఆర్ వాళ్ళు చాలా దాన్ని ఏమంటారు, చాలా దయామయంగా ప్రవర్తించి క్యాచువల్ డ్రాప్ చేసి విజయ్ శంకర్ని కొట్టుకోరా నాన్న అని చెప్పేసి అతనికి అన్ని లైవ్లు ఇచ్చారు. లేదంటే గాన్. విజయ్ శంకర్ వాజ్ యాక్చువల్లీ ప్లేయింగ్ వరుణ్ చక్రవర్తి వెల్. విజయ్ శంకర్ ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు కొంచెం బాగానే కనిపించాడు, ఆల్దో కొన్ని లెట్ ఆఫ్స్ వచ్చిన అతనికి. బట్ సమ్హౌ ఆ పార్ట్నర్షిప్ ఏదో కొంచెం కనిపించింది వేర్ దే కుడ్ పుష్ ద స్కోర్ టు 140, 150 అన్నట్టుగా. బట్ ఎప్పుడైతే విజయ్ పడ్డాడు 59 for 2 చెన్నై అండ్ అక్కడి నుంచి దేవర్ 75 for 8. త్రిపాఠి అవుట్ అయిన విధానం, ఆ తర్వాత అశ్విన్ని పంపించారు. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీ లాజిక్ దేర్. సరే పోనీ కాస్త వెళ్తాడు, స్పిన్నర్లను ఆగుతాడు అనుకుంటే అతను పెద్ద షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. పెద్ద షాట్ ఆడే బాధ్యత దేర్ వాజ్ రాహుల్ త్రిపాఠిస్, అశ్విని కాదు. అశ్వినికి అలాంటి షాట్ ఆడాల్సిన అవసరమే కనిపించలేదు. అండ్ అక్కడ దూబే ఉన్నాడు, దూబేకి వదిలేసి ఉండాల్సింది ఆ ఇన్నింగ్స్ మ్యాచ్ని. దూబే ఆడేవాడు. అశ్విన్ ఓన్లీ స్పిన్నర్స్ని ఆడేందుకే వచ్చాడు అక్కడ. అశ్విన్ టుక్ దట్ రిస్క్. ఆ తర్వాత దెన్ మీకు వెన్ యూ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ మీకు ఓవర్టన్ ఇంపాక్ట్ సబ్లో ఉన్నాడు అన్నప్పుడు షుడ్ సెండ్ ఇన్ ఓవర్టన్. వాళ్ళు స్పిన్ వేస్తున్నారు కదా, హుడ్డా ఏమైనా ఆడతాడు అనుకున్నారు కానీ హుడ్డా నుంచి ఎటువంటి ఉపయోగం రాలా. అండ్ ధోని నాట్ కమింగ్ ఆన్ టు బ్యాట్ ఈజ్ అ లిమిటేషన్ దట్ దే హ్యావ్ టు ఫేస్ విత్. చాలామంది అంటారు ముందు రావచ్చు కదా, రాడు. ధోని కెనాట్ బ్యాట్, అది అర్థం చేసుకోవాలి. ధోని ఒక లిమిటేషన్ ఫ్రేమ్వర్క్తో ఆడుతున్నాడు. ఆ లిమిటేషన్కి తగ్గట్టుగానే సిఎస్కే టీంని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేసింది విత్ చెపాక్ యాజ్ దేర్ ఫోర్ట్రెస్. అది బెడిసి కొడుతుంది. యువర్ టాప్ ఆర్డర్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఇండియన్ బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరి మీద నమ్మకం పెట్టారో వాళ్ళు పర్ఫామ్ చేయట్లేదు. అండ్ ధోని డెసిషన్ అనేది ఐ ఫెల్ట్ అది దెర్ ఇస్ ఎన్ ఎక్స్టెన్సివ్ డిబేట్ దట్ హాట్ స్పాట్ వాడాలి అని. అండ్ ఇవాళ కూడా ద మర్మర్ వాజ్ జస్ట్ అంటే బ్యాట్ దగ్గరికి బాల్ వెళ్తున్నప్పుడు ఆ స్నికో పైకి లేచి ముందు లేవలేదు, వెనకాల లేవలేదు. సో అది కంక్లూజివ్ ఎవిడెన్స్గా కనిపించలేదు. బట్ థర్డ్ అంపైర్ ఫెల్ట్ దెర్ వాజ్ అ గ్యాప్ దేర్ అని. కొన్నిసార్లు బాడీ లాంగ్వేజ్ ఆఫ్ బ్యాటర్స్ అనేది కూడా ఒక గివ్ అవే లాగా ఉంటుంది. ధోని వెంటనే బ్యాట్ చూపించేసరికి ఐ ఫెల్ట్ కొన్నిసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు ఇట్ మైట్ బి ఒక డెస్పరేషన్లో రివ్యూ తీసుకున్నట్టు ఉంటుంది. బట్ ద బాడీ లాంగ్వేజ్ వాజ్ నాట్ ఎ డెస్పరేట్ రివ్యూ బాడీ లాంగ్వేజ్. సో ఆ డెసిషన్ అగైన్ థర్డ్ అంపైర్ని పూర్తిగా తప్పుపడ్డానికి కూడా అతని గ్యాప్ కనిపిస్తుంది, అక్కడ చేసేది ఏమీ లేదు. దేర్ వాజ్ ఎ గ్యాప్ విజిబుల్. సో అక్కడ హీ హ్యాడ్ టు మేక్ ఎన్ ఇంటర్ప్రిటేషన్, ఇది బ్యాట్కే తగిలి అని చెప్పేసి. చాలామంది అంపైర్స్ నాట్అవుట్ ఇచ్చేవాళ్ళు, ఈ అంపైర్ అవుట్ ఇచ్చాడు. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ టెక్నాలజీ, చేసేది ఏమీ లేదు. అండ్ ఈవెన్ ధోని అక్కడ అవుట్ కాకపోయినా ఎందుకు చెప్పడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మా అయితే 15 రన్లు పెరిగే స్కోర్ అంతే. అది కూడా పెరిగేదో కాదు, తెలిసేది కాదు. సో ఆ డెసిషన్ వల్ల ఇంపాక్ట్ ఏదో అయిపోయిందని చెప్పడానికి లేదు, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్ విచ్ ఎవ్రీబడి నీడ్స్ టు యాక్సెప్ట్. సిఎస్కే ఫ్యాన్స్ ఆల్సో నీడ్ టు యాక్సెప్ట్. బౌలింగ్ విషయానికి వచ్చేసరికి 104 చేజ్ చేయడంలో ఏం బౌలింగ్ చేస్తారు, ఏమని చేస్తారు. సో నీడెడ్ గుడ్ వికెట్స్. హూ వాజ్ అవర్ వికెట్ టేకర్? ఖలీల్ అహ్మద్. హీ వెంట్ ఫర్ రన్స్. ఆర్గ్యూబులీ హూ షుడ్ బి బౌలింగ్ నెక్స్ట్? నూర్ అహ్మద్. ఎక్కడ బౌలింగ్ చేశాడు? వచ్చి మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత బౌలింగ్ కోసం వచ్చాడు. సో ఈ అబ్సెషన్ విత్ అశ్విన్ బౌలింగ్ ఇన్ పవర్ ప్లే అనేది అది ఎందుకు వచ్చిందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఏ లాజిక్తో వస్తుందో అబ్సల్యూట్లీ నో ఐడియా. అశ్విన్ మిడిల్ ఓవర్స్లో ఆఫ్టర్ పవర్ ప్లే అతని ఎకానమీ రేట్ ఇస్ 7. ఇన్ ద పవర్ ప్లే అతని ఎకానమీ రేట్ ఇస్ 15. ఎందుకు మళ్ళీ అశ్విన్ వెళ్ళారు? ఎస్పెషలీ అశ్విన్ అండ్ నరేన్ మ్యాచ్అప్ తెలిసినప్పుడు
నరేన్ లాగి కొడతాడని తెలిసినప్పుడు, అశ్విన్ డిఫెన్సివ్గా ఉంటాడు నరేన్కి వేస్తున్నప్పుడు అని తెలిసినప్పుడు, యూ నీడెడ్ అ పర్సన్ హూ కెన్ అటాక్ ద స్టంప్స్. అన్షుల్ కాంబోజ్ లుక్ గుడ్ ఇన్ 2 overs that he bowled. క్వింటన్ డికాక్ వికెట్ తీశాడు, హీ లుక్ గుడ్. బట్ ఇటువంటి చేజ్లో మీకు ఫస్ట్ ఓవర్ నుంచే రన్స్ వచ్చేయడం, ప్రతి ఓవర్లో ఒక బౌండరీ 6 వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క 6 వచ్చింది, అది విజయశంకర్ కొట్టింది వచ్చింది. దూబే 29 బాల్ ఆడాడు, ఒక్క 6 కూడా రాలేదు అతని దగ్గర నుంచి. అండ్ లాస్ట్లో పరిగెత్తి ఏదో పట్టుకున్నాడు ఇక్కడ. రుతురాజ్ ఎలాగో పోయాడు, వాళ్ళ సాలిడ్ బ్యాటర్ వాజ్ ఓన్లీ రుతురాజ్ గైక్వాడ్. ఇటువంటి వికెట్ మీద హీ వుడ్ హావ్ డన్ వెల్, ఎస్పెషలీ ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడు. రుతురాజ్ గైక్వాడ్ పోయాడు, మ్యాచ్ మొత్తం పోయింది. దాంతోపాటు దూబే కూడా ఎగిరాడంటే ఇక సిఎస్కే బయటకు వచ్చేదే లేదు. ఇంకా దెర్ ఇస్ నో వే కమింగ్ అవుట్ అని ఇప్పటికీ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ద టాక్టికల్ రూమ్ ఆఫ్ దర్స్. ధోని ఎవరైతే ఆర్గ్యుబులీ ఉంది, ఈజ్ ఐపీఎల్స్ బెస్ట్ క్యాప్టెన్, అందులో ఎటువంటి సందేహం లేదు. విత్ ఇస్ విన్నింగ్ పర్సెంటేజ్ కానీ, ఫైనల్స్కి వెళ్ళిన తీరు కానీ, మ్యాచ్లు గెలిచిన తీరు కానీ, హీఈస్ ద బెస్ట్ ఐపీఎల్ క్యాప్టెన్. అన్ని విక్టరీస్ ఎవరికి లేవు. బట్ టాక్టికలీ అతని పస్సు కూడా అయిపోయింది అనిపిస్తుంది. ఫర్ ఆల్ ద క్రిటిసిజం దట్ రుతురాజ్ హెస్ గాట్ బౌలింగ్ చేంజెస్కి, ఎంఎస్ఎం బెటర్గా చేశాడు ఇవాళ. సరే లాజిక్ మాట్లాడచ్చు, రన్స్ లేవు కదా అని. బట్ 100 అహ్మద్ మీరు 8వ ఓవర్ దాకా తీసుకురాకుండా ఉండడం అనేది, దానికి రన్స్ ఉంటే ఏంటి సంబంధం, రన్స్ లేకపోతే ఏంటి సంబంధం? సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ ఇన్ దట్ మీటింగ్ రూమ్ ఆఫ్ దర్స్. జడేజాకి బెటర్ బ్యాటింగ్ రోల్ ఇవ్వాలని మనం మాట్లాడుకున్నాం, కుదరలా, ఇవ్వాలా. దెన్ వాళ్ళ అన్షుల్ కాంబోజ్ కేమ్ ఇన్, దట్ వాజ్ యాక్చువల్లీ అ గుడ్ స్టెప్. ఇంపాక్ట్ ప్లేయర్గా ఓవర్టర్న్ షుడ్ హావ్ కమ్ ఇన్, ఎందుకు వద్దనుకున్నారో తెలియలా. యంగ్స్టర్స్ ఉన్నారు, ఇటువంటి వికెట్ల మీద ఆడిన ఆండ్రే సిద్ధార్థ్ ఉన్నాడు, వాజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, అతన్ని వాడే ప్రయత్నం చేయట్లేదు. దెర్ ఇస్ షేక్ రషీద్ 3 ఏళ్లుగా వార్మింగ్ ద బెంచ్ చేస్తున్నాడు, అతన్ని వాడే ప్రయత్నం చేయట్లేదు. నో దిస్ ఈస్ ద టైమ్ దే షుడ్ గివ్ ఆపర్చునిటీస్ టు దీస్ ఫెలోస్. సిఎస్కే బిల్ట్ ఎ టీమ్, మళ్ళీ చెప్తా, దే బిల్ట్ ఎ టీమ్ టు విన్ ఇన్ చెపాక్. ఏ కాంబినేషన్తో? రుతురాజ్ గైక్వాడ్ ఎట్ ది ఓపెనింగ్, కాన్వే, ఆ తర్వాత రచిన్ రవీంద్ర, అండ్ దెన్ వన్ ఆఫ్ దెమ్ విజయశంకర్, దీపక్ గుడ్డా, త్రిపాఠి, దూబే, ఆ తర్వాత జడేజా, ధోని, ఓవర్టన్ ఆర్ శామ్ కరన్. ఇది సెటప్. ఈ సెటప్తో ఒక్క మ్యాచ్ వెళ్ళలేదు వాళ్ళు, ఇంకెట్ట గెలుస్తారు? నో కేకేఆర్ గురించి మాట్లాడుకుంటే, కేకేఆర్స్ టాక్టిక్ అనేది ఎంత సాలిడ్గా ఉందో ఆలోచించండి. మ్యాచ్అప్స్తో కొట్టారు వాళ్ళు. దే నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఒకవేళ కనుక విజయశంకర్ ఇక్కడ పడ్డాడు అంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా స్పిన్ అనంత బాగా ఆడలేరు. దూబేకి సరైన డెలివరీస్, అంటే తన ఆర్క్లో పడే డెలివరీస్ కాకుండా పక్కకే వేద్దాం, అతని 6 కొట్టకుండా ఆపుదాం, మిగతా ఎండ్లో వికెట్లు తీద్దాం. ఆ గేమ్ అవేర్నెస్, ఆ థాట్ ప్రాసెస్ విచ్ ఎవర్ హెస్ కమ్ ఫ్రమ్ ద కేకేఆర్స్ థింక్ ట్యాంక్ అండ్ అలాగే అజింక్య రహానే, అది టాప్ నాచ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ద మూమెంట్ విజయశంకర్ కావడం, ఎందుకంటే అక్కడ కొంచెం స్కోర్ అనేది పెరుగుతూ వచ్చింది. విజయశంకర్ అవుట్ అయిపోయిన తర్వాత 63 బాల్ల తర్వాత బౌండరీ వచ్చింది. 63 బాల్స్. ఇది T20, ఇది 10 డే మ్యాచ్ కాదు, 60 బాల్ ఆడిన తర్వాత బౌండరీ కొట్టడానికి. సో దట్ వాజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ కేకేఆర్స్ బౌలింగ్. వరుణ్ టు దూబే మ్యాచ్అప్ అనుకున్నాం, ఏమీ చేయలేకపోయాడు దూబే వరుణ్ని. అండ్ అలాగే నరేన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక 3 వికెట్లు తీసుకుని వెళ్ళిపోయాడు. దాంతోపాటు ఇఫ్ యూ లుక్ ఎట్ ద సెటప్, వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు వెయిట్ చేశారు. అశ్విన్ వచ్చినప్పుడు దే గాట్ ఇన్ హర్షిత్ రాణా, ఇబ్బంది పెడదామని అశ్విన్ వికెట్ తీశారు. జడేజా అగైన్ నరేన్, జడేజా హుడ్డా దగ్గర నరేన్ బాగా యాక్టివ్గా తయారైపోయాడు, వరుణ్ యాక్టివ్గా తయారైపోయాడు. ఎంఎస్ ధోని ఉన్నప్పుడు 3 overs ఆఫ్ స్పిన్ ఇంకా ఉన్నాయి అక్కడ, 2 overs ఆఫ్ స్పిన్ ఇంకా ఉన్నాయి ఎంఎస్ ఉన్నప్పుడు. అండ్ వెంటనే నరేన్కి అగేన్స్ట్గా ఎంఎస్ ధోని మ్యాచ్అప్ ఇస్ వెరీ వెరీ పువర్ మ్యాచ్అప్. అండ్ నరేన్ ఉన్నప్పుడు ఎంఎస్ ధోని బ్యాటింగ్ వచ్చాడంటే సిఎస్కే మ్యాచ్ ఓడిపోతున్నట్టే. సో అజింక్య రహానే గాట్ ఎవ్రీ మ్యాచ్అప్ రైట్, కేకేఆర్ హ్యావ్ గాట్ ఎవ్రీ టాక్టిక్ రైట్. అండ్ ఇలాంటి గేమ్ గెలిచినప్పుడే కిక్ వస్తుంది, ఇలాంటి గేమ్ గెలిచినప్పుడే థింక్ ట్యాంక్ కానివ్వండి, ప్లేయర్స్ కానీ ఒక ఊపు వస్తుంది. అది మనం కరెక్ట్ ట్రాక్లో ఉన్నాం. ఎస్పెషలీ లాస్ట్ గేమ్ వాళ్ళు అలా త్రుటిలో తప్పిన ప్రమాదం లాగా రే ఇంద్రా ఇది అనుకొని బాధపడుతూ ఉన్నప్పుడు ఇటువంటి విక్టరీ విల్ నాట్ ఓన్లీ లిఫ్ట్ దేర్ మొరాల్, ఆ నెట్ రన్ రేట్ లిఫ్ట్ చేయడం వల్ల 3rd ఇన్ ద పాయింట్స్ టేబుల్కి వెళ్ళిపోయి కూర్చున్నారు. +0.8కి వెళ్ళారు వాళ్ళు నెట్ రన్ రేట్తో. వాళ్ళది కూడా విన్ లాస్గా కనిపిస్తూ ఉన్నా ఈ విక్టరీ అనేది ఆ నెట్ రన్ రేట్ పరంగా వాళ్ళకి చాలా పెద్ద బెనిఫిట్ అనేది చేకూరుస్తుంది. నౌ యు సీ వాట్ యూ కెన్ డూ విత్ యువర్ లిమిటేషన్స్. కేకేఆర్ హ్యాస్ గాట్ దేర్ లిమిటేషన్స్, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ దే ప్లేడ్ మోయిన్ అలీ, దే వర్క్డ్ అరౌండ్, పిచ్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా వర్క్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ దానికి తగ్గట్టుగా మంచి టీంని సెట్ చేసుకుంటూ వచ్చారు. దే నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ వాళ్ళకి క్యాప్టెన్సీ ఇష్యూస్ ఉన్నాయి. దే గాట్ ఇన్ అజింక్య రహానే. మనం ముందు కూడా మాట్లాడుకున్న టాప్లో దట్ వన్ ఆఫ్ ద క్యాప్టెన్స్ హు ఐ రెస్పెక్ట్ ది మోస్ట్ అజింక్య రహానే. అండ్ అతని దగ్గర నుంచి ఆ హోల్డింగ్ వర్క్ అనేది చాలా బాగా జరుగుతుంది. పొద్దున కూడా మాట్లాడుకున్నాం మనం రీక్యాప్ 3లో. సో ఆ హోల్డింగ్ వర్క్కి తగ్గట్టుగా కేకేఆర్ ఆర్ డూయింగ్ వెల్. ఎస్, ఫినామినల్ స్టార్ట్ అని చెప్పడానికి లేదు, ఇంకా 50% స్ట్రైక్ రేట్లోనే ఉన్నారు, కొంచెం డైసీగా కనిపిస్తుంది. బట్ స్టిల్ ఈ విక్టరీ వాళ్ళకి బూస్ట్ ఇస్తుంది. లిమిటేషన్స్ చాలా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆడడం అనేది చెన్నై సూపర్ కింగ్స్ కేపబిలిటీ, కెపాసిటీ, సత్తా. అండ్ వాళ్ళు ప్రూవ్ కూడా చేశారు.
ఈసారి దే ఆర్ నాట్ ఏబుల్ టు వర్క్ ఆన్ దర్ లిమిటేషన్స్ అండ్ ఇన్ని లిమిటేషన్స్ మీద వర్క్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే కనుక దేర్ ఇస్ నో కమింగ్ అప్ ఫ్రమ్ హియర్. అండ్ అందుకే నిన్న వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం దట్ ఆ మైదాస్ టచ్ కానీ అది కానీ ఇది కానీ విల్ నాట్ వర్క్అవుట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫిగరింగ్ అవుట్ యువర్ లిమిటేషన్స్ ప్రాపర్లీ. అండ్ సిఎస్కే హాస్ గివెన్ అప్ ద మ్యాచ్ అనిపించింది నాకు, ఎస్పెషలీ వెన్ హుడ్డా ఎప్పుడైతే వాక్డ్ ఇన్ యాజ్ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ అప్పుడే అర్థమైపోయింది మ్యాచెస్ కావాలి. అండ్ సరే ఇంకెవరు వచ్చినా కూడా పెద్ద ఉండేది కాదు, 130, 140 ప్రాబబ్లీ ఆ మ్యాచ్ ఆన్ కార్డ్స్, బట్ నెవర్ ది కేస్. ఎందుకంటే కేకేఆర్ రెడ్ ఇట్ రైట్, ప్లేడ్ ఇట్ రైట్ అండ్ వన్ ఇట్ రైట్ఫుల్లీ. వెరీ హ్యాపీ ఫర్ కేకేఆర్ యాక్చువల్గా చెప్పాలంటే విత్ వాట్ రింకుని ముందుకు పంపించారు, గెట్ సమ్ టైమ్, ఫినిష్ ఇట్ ఆఫ్ తెచ్చుకో. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ నువ్వు ఫినిష్ చేయలేకపోయావు, ఈ మ్యాచ్ జస్ట్ ఫినిష్ ఇట్ ఆఫ్, ఆ ఫీలింగ్ బయటకు తీసేసాయి. ఇటువంటి స్మాల్ థింగ్స్ మ్యాటర్ అండ్ అది కేకేఆర్ చాలా బాగా చేయగలిగింది. సిఎస్కే లాస్ట్లో ఉంది, అలాంటి టీమే ఇంకోటి రేపు ఆడబోతోంది అండ్ వాళ్ళు ఎలా ఏం చేయబోతున్నారు పంజాబ్ కింగ్స్ అనేది చూడాలి. మిడ్ టేబులా టాప్ ఆఫ్ ద టేబుల్ అని బ్యాటిల్ అనేది ఎల్ఎస్జీ అండ్ జీటీ తేల్చుకోవాలి. సో ఆ రెండు మ్యాచ్ల గురించి రేపు పొద్దున మాట్లాడుకుందాం. టిల్ దెన్.